డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మన్నే కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, గడిచిన 10 ఏళ్లు చూసుకుంటే తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ట్రాలతోటి పోటీ పడింది, నెంబర్ 1గా నిలిచింది. ఇవాళ 2 ఏళ్లలోనే తెలంగాణ అధోగతి పాలైంది. అంటే ఢిల్లీ టూర్లలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే మరి రాష్ట్రానికి ₹1 అయినా తీసుకొచ్చారా? దావోస్ సమిట్ అన్నారు, అమెరికా అని అన్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో, కొరియా, సింగపూర్, ఇవి విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవి పెట్టుబడులు ప్రకటించారు. ఇవాళకి కూడా ఆ బోగస్ కంపెనీలు అవి ఏవి కూడా ఇక్కడికి వాస్తవానికి రాలేదు. అది గోధి ఇండియా కానివ్వండి, సొంత తమ్మున్ కంపెనీ స్వచ్ఛ బయో కానివ్వండి, వాల్ష్ కర్రా కానివ్వండి, ఇవన్నీ. ఇది కాకుండా ఈ ఒక్క సంవత్సరంలోనే ఇక్కడ 2025లో ఇక్కడ మిస్ వరల్డ్ ఒకటి పెట్టిర్రు. అది కూడా గొప్ప పేరేం తీసుకొని రాలేదు. మిస్సింగ్ ల్యాండ్ స్టేట్మెంట్స్ మీద ఈ పాలటి వరకు కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి పేరు మీద ఇలాగే మస్తు షో చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అప్పుడు భారత్ సమిట్ అని రాహుల్ గాంధీ గారిని పిలిచి అంతర్జాతీయ డెలిగేట్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చారు. ఏ ఒక్క పెట్టుబడి వచ్చిందా అంటే అది కూడా రాలేదు. పోనీ ఇవాళ చేస్తున్న దాంట్లో కూడా మీరు గమనిస్తే ఏదో 1,00,000 కోట్లు అని ఉట్టిగానే ప్రకటించారు. చూస్తే ఆ ట్రంప్ మీడియా అనే సంస్థ పూర్తిగా నష్టాల్లో, అసలు వాళ్ళేమో 1,00,000 కోట్లు అని అంటున్నారు, దాని ఆదాయము దాంట్లో కనీసం ఒక 10 వంతులు కూడా లేదు. ఆదాయము లేదు కానీ 1,00,000 కోట్లు అని చెప్తారు. అంటే $10 బిలియన్ మేము పెట్టుబడి చేస్తామని అంటారు. అది $1 బిలియన్ కూడా దాని ఆదాయం లేదు, పూర్తిగా నష్టాల్లో ఉన్నది. కానీ అండ్ ఆ వచ్చిన వ్యక్తి అందులో ఆయన ఒక ఎంప్లాయ్, ఆయన వచ్చి వాళ్ళ ప్రకటించిండు అని వీళ్ళు చెప్తున్నారు. ఇలా నిజంగా కూడా అది విచిత్రం చూస్తే ఒక గ్లోబల్ సమిట్లో డీజీపీ గారిని వేదిక మీద కూర్చోబెట్టుకున్నారు, వారి పిఏలను పిఆర్ఓలను కూర్చోబెట్టుకున్నారు, చీఫ్ సెక్రటరీ గారు కూర్చున్నారు. ప్రజలకి ఒక డౌట్ వస్తుంది సార్, గ్లోబల్ సమ్మిట్ అని అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు డీజీపీ గారిని వాళ్ళ పిఏలను కూర్చోబెడతా అంటే తెలంగాణకి ఇంతటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఆ ట్రంప్ మీడియా తప్ప అక్కడ ఎవ్వరు గ్లోబల్ లేరు. అక్కడ శోభనా కామినేని గారు ఇక్కడనే లోకల్ అపోలో, ఆల్రెడీ వారికి రకరకాల రాయితీలు కొన్ని ప్రభుత్వాల నుంచి వచ్చినాయి, వాళ్ళు నడిపిస్తున్నారు హెల్త్ సెక్టర్లో. ఇంకెవరున్నారు అందులో? నాగార్జున గారు. ఎన్ కన్వెన్షన్ అది ఏమైందో కానీ ఇప్పుడు సరే ఏదో అన్నపూర్ణ స్టూడియో ఏదో అనేసి ప్రకటన సోషల్ మీడియాలో చూస్తున్నాము. అదానీ, ఇక అదానీ గురించి అయితే ఇంకా కాంగ్రెస్ వాళ్ళకంటే ఇంకెక్కువ ఎవరు మాట్లాడారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అదానీ చేతిలో వ్యాపారాలు పెట్టొద్దు, అదానీ చేతిలో భూములు పెట్టొద్దు, అదానీని అరెస్ట్ చేయాలి, పొద్దున్న లేస్తే అది. ఈయననేమో వేదిక మీద నువ్వు పెట్టుకున్న ఒకళ్ళిద్దరిలో కూడా అదానీని పెట్టుకున్నావు, అంబానీ వాంతారా వాళ్ళకు కూడా భూములు ఇస్తున్నావు అని చెప్తున్నావు. దాన్ని మీ నాయకుడే జయరాం రమేష్ గుజరాత్లో కూడా వాంతారాను అపోజ్ చేసింది జయరాం రమేష్ గారు. ఇంకొకటి ఏంటిదంటే కొత్తగా ఈ 2047 సమ్మిట్ అని వీళ్ళు పెట్టుకున్నారు పేరు, విజన్ 2047. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లాగానే వీరు కూడా పెట్టుకున్నారు. ప్రియాంక గాంధీ గారితో ఒక స్పీచ్ ఉన్నదండి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతూ, 2047 గురించి ఎందుకు దేవుడెరుగు, ఇవాళది రేపటిది నిన్నటిది మాట్లాడరాదు, నిన్న ఏం చేసినావు ఇవాళ ఏం చేసినావు రేపు ఏం చేస్తావు అనేది ఉండాలి కానీ నువ్వు 2047 ఎందుకు, మీకు దమ్ము లేదా అని ప్రియాంక గాంధీ గారు. వారి జాతీయ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి గోల్ పోస్ట్ షిఫ్టింగ్, నువ్వు 2022 వరకు దేశం మొత్తం ఇల్లిస్తా అని చెప్పినావు, అదే ఇయ్యలేదు, ఇప్పుడు 2047కి దూకేసినాను. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే ఉన్నది. ఆల్రెడీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలు అదానీ అంబానీలు అయిపోయారంట. ఆ 2,500 రూపాయలకే అదానీ అంబానీ, ఆ 2,500 కూడా ఇయ్యలే. అంటే కేవలం ఫ్రీ బస్సు కోసం ఫ్రీ బస్సులో తిరిగేసరికి అదానీలు అంబానీలు అయిపోయారట. మరి వాళ్ళ భర్తల జేబుల నుంచి కత్తిరిస్తూ ఇవాళ నువ్వు బస్ టికెట్ పెంచినావు కదా ధర, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? 500 సిలిండర్ అని చెప్పినావు, 500 సిలిండర్ అనేది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే అలాంటి పరిస్థితి లేదు, దానికి ఎన్నో ఫిట్టింగ్లు పెట్టి చాలా మంది లబ్ధిదారులకు కూడా అది వస్తలేదు, అట్లానే మనీ డిపాజిట్ కూడా అయితలేదు. ఇంకోటి, ఈ పెట్టుబడులు రావాలి అని అంటే ఫస్ట్ ఏమేమి చూస్తారండి? సింధురావు గారు ఫస్ట్ చూసేది లా అండ్ ఆర్డర్. పాత ఎప్పుడో ఎందుకు, ఇవాళ ఈ రోజు పోలీస్ సిబ్బంది మొత్తం కూడా డీజీపీ గారు అక్కడ పోయి కూర్చున్నారు అనేసి వేదిక మీద పోలీస్ సిబ్బంది అంతా అక్కడనే ఉన్నది ద రైజింగ్ సమిట్ మీద. కానీ హైదరాబాద్ నగరం లోపట ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ రియాల్టర్ని పొద్దున్నే ఉదయం అందరి ముందు రోడ్డు మీద వాళ్ళ పాపను స్కూల్కి దింపడానికి వెళ్తుంటే వాళ్ళ పాప బోర్మని ఏడుస్తున్నది.
హతమార్చారు. అవును. ఒక స్టూడెంట్, ఒక మహిళ, ఒక అమ్మాయి, తనను కూడా గొంతు నరికేసి తనను కూడా చంపేశారు. ఇంత క్రైమ్ లా అండ్ ఆర్డర్ అవుతున్నప్పుడు హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కనీసం ఒక్కసారైనా రివ్యూ చేపట్టిర్రా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో మీరు సినిమా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతారు కానీ కనీసం హైదరాబాద్ నగరంలో జరుగుతున్న క్రైమ్ రేటు మీద మీరు దాని మీద రివ్యూ కూడా చేపట్టకపోతే ఏం పెట్టుబడులు వస్తాయండి? ఎందుకంటే వీళ్ళ టైంలోనే ఇలా గన్ కల్చర్ ఎంత అయిందంటే, ఇవాళ ఉదయం గన్తో ఫస్ట్ షూట్ చేసారు, తర్వాత నరికేసారు రియల్ ఎస్టేట్. తర్వాత కొంత ముందు మనం పోతే ఒక జ్యువెలరీ షాప్, ఇదే సంవత్సరంలో ఒక జ్యువెలరీ షాప్ మీద గన్స్ తో లూట్ చేశారు. ఒక కమ్యూనిస్ట్ లీడర్, సిపిఐ నేత, తనను గన్ తో షూట్ చేసి తనను చంపేశారు. డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్త, ఆయన తుపాకీ పెట్టి ఆయనతో 300 కోట్లు బెదిరించారు. ఇంత గన్ కల్చర్ నడుస్తుంటే ఇక నువ్వు ఎక్కడ రైజింగ్ చెప్పండి? అది లా అండ్ ఆర్డర్స్ అంటే గన్ కల్చర్, కబ్జాలు వీటిల్లో రైజింగ్ అవుతుంది అని అనుకోవాలి. ఇవాళ అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఎంతసేపు కమిషన్లు, కాంట్రాక్ట్లే గానీ ఇలా స్పష్టత లేదు. ఎక్కడ డబ్బులు దందుకున్నామా? అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఇవాళ నువ్వు చెప్తున్న 4th సిటీలో ఏమొస్తుంది? ఆ 4th సిటీలో నువ్వు పరిశ్రమలు అక్కడికే వస్తాయి అంటావు, స్కిల్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయి అంటావు, స్టేడియంస్ అక్కడికే వస్తాయని చెప్తావు నువ్వు, యంగ్ ఇండియా స్కూల్స్ అక్కడికే వస్తాయని చెప్తున్నావు నువ్వు. పరిశ్రమలు, స్కూళ్ళు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్కిల్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒకటే చోటు వస్తాయా? సాధ్యమా? ఇవాళ నువ్వు హెచ్ఐఎల్టీపీ విషయం మీద కూడా ఏమని చెప్తున్నావు నువ్వు? ఆ మొత్తం 5 లక్షల కోట్ల భూకుంభకోణం కోసం నువ్వు మొత్తం అన్ని పరిశ్రమలను కూడా తరలించేస్తావంట. అంటే జీడిమెట్ల, నాచారం, మౌలాలి, బాల్నగర్, చెర్లపల్లి, ఇట్లా ఎన్నో ఇండస్ట్రియల్ పార్క్స్ అవన్నీ కూడా అక్కడికి పోతాయా? అందులో పనిచేస్తున్న వేల మంది కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? అందరు కూడా కట్టగలిసి నీ 4th సిటీకి వెళ్తారా? పోనీ అసలు 4th సిటీ దేనికోసం? 4th సిటీ భూములు సేకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం. నువ్వు ఇవాళ వరకు అసలు కనీసం భూసేకరణ కూడా నువ్వు చేపట్టలేదు ప్రభుత్వంగా. ఇన్సైడర్ ట్రేడింగ్ గా భూదందాలు చేస్తున్నారు. భూదందా వేరే, భూసేకరణ వేరే. భూసేకరణ వీళ్ళు ఇవాళ వరకు చేయలేదు. ఆ ఫార్మా సిటీలో కూడా చాలా స్పష్టంగా కోర్టు దగ్గర చాలా క్లియర్ గా ఏమని చెప్పింది, ఆ రైతులు ఇచ్చింది ఫార్మా సిటీ కోసం. అక్కడ ఫార్మా సిటీ మాత్రమే నిర్మాణం జరగాలి. అదానీ సంస్థను, అదానీ వచ్చి సిమెంట్ ప్లాంట్ నిర్మాణం చేస్తా అంటేనో, లేకపోతే అంబానీ వచ్చి వాంతారా పెడతా అంటేనో అట్లా కాదు. ఇలా చాలా క్లియర్ గా అది ఫార్మా హబ్ గా మనం చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసినాం. దాని విషయం మీద ఒక క్లారిటీ లేదు. సో ఇవాళ క్లారిటీ లేకుండా కేవలం భూదందాలు చేసుకుంటూ ఇవాళ యంగ్ ఇండియా గురించి మాట్లాడుతున్నావే, విద్యాశాఖ కూడా నీ దగ్గరనే ఉన్నది కదా. గురుకుల పాఠశాలలో ముఖ్యమైన శాఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటే వాటి పర్ఫార్మెన్స్ కూడా 116 మంది పిల్లలు ఈ 2 సంవత్సరాల్లో, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 116 మంది పిల్లలు గురుకుల పాఠశాలల్లో చనిపోయారు. మరి ఇవాళ వరకు కూడా విద్యాశాఖ మంత్రిగా నువ్వు రివ్యూ మీటింగ్ కూడా చేపట్టలేదు. మనం ఏ సెగ్మెంట్ మాట్లాడుకుందాం చెప్పండి? పోనీ ఇరిగేషన్ గురించి ఒక్క ఎకరానికన్నా నువ్వు ఒక నీటి చుక్క తీసుకొని వచ్చినావు, ఒక్క ప్రాజెక్ట్ విద్యాశాఖ దాకా మనం మాట్లాడుతున్నట్టు ముఖ్యమైన శాఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఆ శాఖలకి న్యాయం చేయట్లేదు, ఆ శాఖకు సంబంధించిన వర్గానికి న్యాయం చేయట్లేదు. మరోపక్క కాంగ్రెస్ హైకమాండ్ చూసుకున్నట్లయితే వాళ్ళు మాట్లాడేదానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసేదానికి ఎక్కడా కూడా పొంతన ఉండట్లేదు. మరి ఎందుకు హైకమాండ్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు? హైకమాండ్ ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు? మూటలు వస్తున్నాయి కదా కమిషన్ లో, వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళకు రావాల్సిన వాళ్ళ పోర్షన్ ఎంత ఉందో ఆ మూటలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అందుకే ఇవాళ అదానితోని డబ్బులు తీసుకున్న, అదానికి కాంట్రాక్ట్లు ఇచ్చిన, అంబానీని తెచ్చుకున్న, దేశం మొత్తం అంతటా మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి మాట్లాడే పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి, అంతెందుకండి ఇలా పార్లమెంట్ నడుస్తుంది కదా, కులగణన అని మొత్తం దేశమంతా చెప్పుకున్నారు. ప్లస్ ఇక్కడనే సక్సెస్ అయింది అని అన్నారు. ఏమయ్యాయి ఇవాళ కులగణన? మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఏమైంది? ఇవాళ కులగణన అనేది బోగస్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దాని గురించి పార్లమెంట్ లో మరి ఎందుకో మాట్లాడతలేరు. సో ఇవాళ అల్టిమేట్ గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ వాళ్ళ పార్టీకి ఇక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఎన్ని దందాలు చేసుకుంటావా, నువ్వు ఏం చేసుకుంటావా అనేది చాలా క్లియర్ గా ఇవాళ వాళ్ళది పొంతనే ఉండదు. ఇక్కడనేమో ఈయన ఇవాళ మెస్సీ వస్తున్నాడు, సంతోషమే, హైదరాబాద్కి వస్తే మెస్సీ, కానీ అది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కోసం వస్తున్నాడు. ఇవాళ 20,000 నుంచి ₹1,00,000 వరకు పాసులు, అక్కడ విఐపి పాస్ అనేది ₹1,00,000 పాస్. కానీ దానికోసం ఆ ₹1 ఆదాయం కూడా ప్రభుత్వానికి రాదు. కానీ ప్రభుత్వానికి నష్టం ఏంటిది అని అంటే, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
ఇవాళ పూర్తిగా కూడా దాన్ని మొత్తం మార్చేసి తవ్వేసి దాన్ని అంతా చేసి డ్యామేజ్ చేసి దాన్ని ఫుట్బాల్ కోసం తయారు చేస్తున్నారు. మరి నువ్వు అంతనే సీరియస్ గా ఉండుంటే నువ్వు వేరే స్టేడియం ఏదైనా తయారు చేసేడుండే, లేకుంటే ఇంకేదైనా స్టేడియం గచ్చిబౌలియో ఇంకేదైనా పెట్టుకునేడుండే. అలాంటి స్పష్టత కూడా లేదు. ఎందుకంటే మీ కాంగ్రెసే కేరళలో మీ ఎంపీ హిబీ ఈడెన్ అనే ఎంపీ అక్కడ అపోజ్ చేస్తున్నాడు, మీరు ఇలాగే ఒక స్టేడియం ని డ్యామేజ్ చేసిరు, కోచి ఇంటర్నేషనల్ స్టేడియం డ్యామేజ్ అయింది అని అంటున్నారు. సో ఇవాళ కాంట్రడిక్షన్ మీరు గమనించండి. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మీరు తెస్తున్న పెట్టుబడులు, మీరు చెప్తున్న ఈ అనౌన్స్మెంట్స్, ఈ బోగస్ ఇవన్నీ ఏదైతున్నాయో వాస్తవానికి వీటి మీద కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ ఇవన్నిటి మీద కూడా అంటే ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, మొనోపలి కానివ్వండి, అన్ని ఒకటే సంస్థకి ఎందుకు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తుంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సేమ్ దాన్ని ఇవాళ మొత్తం దాన్నే ఇవాళ ఆచరణలో పెడుతున్నారు. ఒకటే ఏంటిదంటే పర్ఫెక్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటిది అని అంటే ఇలా చూడండి, ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు పెన్షన్ల కోసం అడుగుతున్నారు డబ్బులు, దానికోసం కమిషన్లు. అసలు స్ట్రక్చరు ఖర్చు అనేది ఎక్కడ కూడా లేదు. 5 కోట్ల రూపాయలు కేవలం ఆయన మెస్సీతోని ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫుట్బాల్ MCHRD దగ్గర అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం అదంతా ఫ్లడ్ లైట్స్ అవంతా చేయడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ 100 కోట్లతో నువ్వు ఇవాళ సబ్మిట్ చేస్తున్నావు కదా, ఏందవన్నీ గుడారాలే. అదేదో నువ్వు హైటెక్స్ లో పెట్టుకుని ఉంటే దానికంటే ఎక్కువ మంది హైటెక్స్ లో ఆల్రెడీ ఉన్నది, ఒక స్ట్రక్చర్ ఉన్నది, మంచి కన్స్ట్రక్షన్ ఉన్నది, పార్కింగ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడనే పెట్టుకోవచ్చు నువ్వు. కానీ అది కాకుండా టెంటుల కోసము గ్లామరస్ గా నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టు, తర్వాత పీక్ పడేస్తారు అవన్నీ. దాంతో నిజంగానే ఒక బ్రహ్మాండమైన భవనం అవుతుండే కదా. సచివాలయంలో కూడా ప్లేస్ ఉన్నదండి, అట్లాంటి బ్రహ్మాండమైన సచివాలయం కూడా నిర్మాణం చేశారు. సో ఇవాళ ఎంతసేపు వృధా చేసుకుంటూ ఇవాళ పోనీ నువ్వే అన్నావు ప్రజాభవన్, కేసీఆర్ గారు నిర్మించిన ప్రగతి భవన్ ఇలాంటి కార్యక్రమాలకు పనికొస్తుంది. సుమారు 5,000 మంది నుంచి 10,000 మంది కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇవాళ ఆ ప్రగతి భవన్ ని నువ్వు ప్రజాభవన్ అని చెప్పుకొని ఏమైపోయింది, సొంత కొడుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లు పెట్టుకొని, ప్రైవేట్ ఫంక్షన్ అందులో పెట్టుకొని, ఇలాంటి గవర్నమెంట్ డిగ్నిటరీ కార్యక్రమం ఉంటే అక్కడ పెట్టుకోండి మీరు. అది కాకుండా 100 కోట్లు దీనికి ఖర్చు పెట్టారు, తగలబెట్టేసారు. స్ట్రైట్ థింగ్, రాహుల్ గాంధీ సమ్మిట్ కోసం ఏమొచ్చినాయి, అప్పుడు ఇంత ఖర్చు పెట్టారు, అప్పుడు ఇంతే సుమారు 95 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ప్రపంచ స్థాయిలో వీళ్ళు వచ్చిరు వాళ్ళు వచ్చిరు. ఇవాళ ఎవరు వచ్చిరు చెప్పండి? ప్రపంచ స్థాయిలో కాంగ్రెస్ లీడర్లు కూర్చొని ఉన్నారు అక్కడ అంతా, సూట్లు బూట్లు వేసుకొని, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్పొరేటర్ ఎవరైనా అందరినీ మీరు సూట్లు వేసుకొని రండి, అట్లా కలిసిపోండి దాంట్లో అని అలా మొత్తం అలా కూర్చోబెట్టిన పరిస్థితి. అందుకే మీకు పైన ఎవరు కూడా నిజంగా గ్లోబల్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఉంటే పైన వేదిక మీద కనబడతారు. ఇంటర్నేషనల్ కంపెనీసే గ్లోబల్ సమిట్ అయి ఉంటే పైన ఎవరు కనబడుతున్నారు తప్ప, ఆయన ఒక ఎంప్లాయీ అందులో, ఆయనే తప్ప ఎవరు కూడా మీకు అక్కడ కనబడతలేరు. అంతా లోకలే. అప్పట్లాగానే నేను దావోస్ పోతున్నా అని చెప్పి అన్ని గచ్చిబౌలి కంపెనీలతో నేను సైన్ చేసుకొని వచ్చాడు. 30లో 29 గచ్చిబౌలి కంపెనీసే. కొన్ని కంపెనీస్ అయితే ఏంటంటే ఎక్స్పాన్షన్, ఆల్రెడీ ఉన్న వాటినే ఎక్స్పాన్షన్ చేసుకోవడం. సో ఈవెంట్ మేనేజ్మెంట్ 2 సంవత్సరాల పాలన, ఫస్ట్ ఇయర్కే చూసినాం కదా. సారీ ఏమనుకోదు కానీ అదేం పాటలు, అది ఓయో రూమ్కి వస్తావా విజయోత్సవాల మీద. అప్పుడు అందరు చూసిండ్రు, అది ఇది మన సంస్కృతి కాదు, ఇది ఏంటిది అనేది అందరూ షాక్ అయ్యారు. ఇవాళ మళ్ళా సెకండ్ ఇయర్ అదే తరహాలో ఈవెంట్ మేనేజ్మెంట్. సో తెలంగాణ రాష్ట్రానికి నువ్వు కాంక్రీట్ గా చేసింది ఏంటిది? ఏం నిర్మాణం చేసినావు? ఒక్క ఫ్లైఓవర్, ఒక్క రోడ్ వేసినావా? ఒక కన్స్ట్రక్షన్ ఏమైనా చేపట్టినావా? ఏది చేయకుండా ఇవాళ నువ్వు చూపెట్టిన విజువల్, అదేదో వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కేసీఆర్ గారు నిర్మాణం చేసిన సచివాలయాన్ని అందులో చూపెట్టవును, అంబేద్కర్ స్టాచ్యూని అందులో చూపెట్టవును, కమిషనరేట్స్, కలెక్టరేట్స్, ఎన్నో ఆఫీసులు నిర్మాణం అయినాయి కదా, ఫ్లైఓవర్లు అవన్నీ చూపెట్టలేదు. కానీ గ్రాఫిక్స్ తోని కూడిన నీ యంగ్ ఇండియా AI, బాపు ఘాట్ అని AI, మూసీ రీజువినేషన్, ఇవేమి కాలేదు ఈ 2 సంవత్సరాలు. మొత్తం AIని నమ్ముకొని అవన్నిటిని కూడా ఆ విజువలైజేషన్ చూపెట్టాడు. అంటే AI మాయాజాలమే కదా సార్, ఆ మాయాజాలాన్ని తెలంగాణ ప్రజలకు చూపెడతాం. అది చెప్పి మోసం చేసి ఇవాళ ఒకటి ఏంటిదంటే తెలంగాణ ప్రజలకైతే తెలుసు కదా, 2500 రూపాయలు రాని మైదాని మేము కాలేదు అనేసి.
ఇవాళ యువతకి ఇచ్చిన గ్యారంటీస్ కానివ్వండి, ఆ కార్డులు పంచారు కదా వీళ్ళు, ఆ కార్డులు 5 లక్షల భరోసా యువతకు రాలేదు. ఇంకొకటి అదేమో కార్యక్రమం తీసుకున్నారు, అది ఏంటది రాజీవ్ ఏదో వికాస ఏదో పేరున్నది కదా, దానికి కూడా మేము ఇస్తాము అనేసి. ఈ పేర్లు విచిత్రమైన అన్ని ఇందిరా, రాజీవ్, సోనియాజీ, రాబర్ట్ వాద్రాజీ ఇవే పేర్లు ఉంటాయి కానీ ఆ పథకాలు అమల్లో లేవు. ఎస్ సార్, పథకాల గురించి ఇంకా మనం డిస్కషన్ కంటిన్యూ చేసాం సార్. సంక్షేమ పథకాల విషయానికి వస్తే గతంలో కేసీఆర్ గారు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరైతే సీఎం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో అవి ప్రజలకు ఉపయోగపడేవి మంచి పథకాలైతే వాటిని ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను, వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పారు, చేసి చూపించారు. మరి ఇవాళ రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి దేంట్లో అయినా ఎక్స్పీరియన్స్ లేకపోతే చూసి నేర్చుకోవాలి లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి సీఎం రేవంత్ రెడ్డికి గతంలో అయితే సీఎంగా అయితే అనుభవం లేదు, మరి చూసి నేర్చుకోవాలి కదా. అంటే ఒకటండి, మీరు గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ అన్ ఇన్సెక్యూర్ మ్యాన్ కాబట్టి ఏనాడు కూడా కేసీఆర్ గారి పాలనను వారికి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ ని కూడా ఇవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే చూసినాం నిన్న. నాకు తెలిసి ఈ రెండు క్వాలిటీస్ నేను ప్రపంచంలో ఏ నాయకుని దగ్గర చూడలేదండి. ఒకటి, తన ఎవరైనా మీరు నైజీరియా, ఆఫ్రికా వర్స్ట్ టు లోయెస్ట్ పూరెస్ట్ టు పూర్ దేశం నాయకులైనా కూడా నా దేశాన్ని ఎవరు నమ్ముతలేడు, నా దేశాన్ని దొంగల్లాగా చూస్తున్నారు, నా దేశంలో ఏమీ లేదు, నా దేశం చాలా దరిద్రం, నా దేశానికి ఎవరు అపాయింట్మెంట్లు ఎవరు కలుస్తలేరు, నన్ను గోసుక తిన్నా ఏమి దొరకదు. నాకు తెలిసి ఇది ఇంట్లో సిచువేషన్ బాగోకపోతే ఇంటి గుట్ట అయితే ఎవరైతే బయట అయితే వేసుకోరు కదా. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళే ఉన్నారు అనుకోండి, సరే పేదరికం ఉన్నా మా దగ్గర ఖనిజాలు ఉన్నాయి, లేకుంటే ఇంకొకరు మా దగ్గర ఆయిల్ ఉంది, మా దగ్గర లిథియం ఉన్నది, ఏదో ప్రతి దేశం దగ్గర ఏదో ఒకటి ఉంటది. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ దేశాన్ని చిన్న చూపు. వర్స్ట్ టు వర్స్ట్ పాకిస్తాన్ దేశానికి కూడా ఎంత ప్రైడ్ ఉంటది వాళ్ళ నాయకులకు. అది వాస్తవానికి అది టెర్రర్ కాన్ఫ్లిక్ట్ స్టేట్, ఎకానమీ బ్యాడ్, లా అండ్ ఆర్డర్ బ్యాడ్, అయినా కూడా వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా. కానీ నువ్వు ఒక స్టేట్ ని బ్యాడ్ లైట్ గా, నెగిటివ్ షేడ్ గా తెలంగాణను ప్రొజెక్ట్ చేసినావు. ఆ కితాబు కేవలం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఒక ప్రత్యర్థి నాయకుడు రాజకీయాలు ఎంత వర్స్ట్ గా ఉన్నా కూడా అని ఏదైతే రూత్లెస్ బిలో ద లెవెల్ 3rd గ్రేడ్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చినామో అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్లా అసలు రేవంత్ రెడ్డి గారి మీద మనం ఒక పుస్తకమే రాయొచ్చు. ఏ స్టేట్మెంట్ వర్స్ట్ స్టేట్మెంట్ అబ్బా అని ఆ లైన్లోకి వెళ్తే, ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం ముడ్డి మీద దాన్నింది అని మాట్లాడటం వర్స్ట్ స్టేట్మెంట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక విజన్ లేని నాయకుడిని. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందున్న ముఖ్యమంత్రులు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, దానికంటే ముందు ఎన్నోసార్లు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి క్రెడిట్ ఇచ్చిండ్రు, వీళ్ళు ఇది మంచి చేసిర్రు, ఇది మంచి. విద్యుత్ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిర్రు, అది తప్పు. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తెచ్చిర్రు, ఇది. దాన్ని ఇంకెంత దాని క్యాప్ ని పెంచగలుగుతాం, అందులో ఇంకెన్ని వ్యాధులు పెట్టగలుగుతాం, అట్లా మోడిఫై చేయగలిగినాం. సో ఆ క్రెడిట్ ఇచ్చే హుందాతనం ఉండాలి. ఈయనకి అది లేదు, బికాస్ ఈజ్ అన్ ఇన్సెక్యూర్ పర్సన్. ఆ క్రెడిట్ ఇవ్వద్దు కాబట్టి నేను అందుకే చెప్తున్నా కదా, ఇవాళ తెలంగాణలో నువ్వు గతంలో జరిగిన ఏదైతే అభివృద్ధి ఉందో అది చూపెట్టొద్దనే ఇవాళ నువ్వు ఏఐ మీద, విజువలైజేషన్ మీద డిపెండ్ అయి ఉన్నావు, కానీ దాన్ని చూపెట్టుకున్న పరిస్థితి. అండ్ ఉన్న పరిస్థితి ఉన్న వాటిని వాళ్ళు ఏంది, వాళ్ళ దుర్గం చెరువు అందరు కూడా ఈ మధ్య కంప్లైంట్ పెడుతున్నారు, ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్ లేదు అనేసి, లైట్లు ఆపేసిన పరిస్థితి. మరి అది అభివృద్ధిని బ్యూటిఫికేషన్ చూపెట్టుకోద్దా, సుందరీకరణను చూపెట్టుకోద్దా? లేదు అంటే నువ్వు అందులో కూడా ఏమన్నా కరెంటు మిగులుతుందా, కరెంట్ కోతలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అని. సో కరెక్ట్గా ప్రొజెక్షన్ అనేది స్టేట్ని నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా ఫాల్స్గా, ఫేక్గా ఉన్నది. అది అందరికి అర్థమైపోతున్నది, ఎవరు నమ్మేటట్లు లేరు కాబట్టి పెద్ద కంపెనీలు ఎవరు రాలేదు. రేపు ఒకరోజు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. రకరకాల సంస్థలు ఉన్నాయి కదా, మరి ఎవరన్నా వస్తారా? ఇప్పుడు ఇదే గుజరాత్లో సమిట్ ఉంటే, ఇదే ఉత్తరప్రదేశ్లో సమిట్ ఉంటే, ఇదే మధ్యప్రదేశ్లో సమిట్ ఉంటే పెద్ద ఆయన గౌతమ్ అదానియే పోతాడు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి కరణ్ అదానిని పంపించిండంటేనే ఏదేదో పిల్లలాట, ఇది మా పిల్లని పంపిస్తాను ఏదో అన్న పరిస్థితి అట్లనే అనిపించినట్టున్నది. అందుకే గౌతమ్ అదాని రాలేదు, అంబానీలు కూడా ఎవరు కనబడలేదు. దాంతోనే అర్థమైపోతుంది ఏమేమి పెద్ద సంస్థలు ఈ దేశంలోనే పెద్ద సంస్థలు రానప్పుడు గ్లోబల్ సమిట్,
నేను రాష్ట్రంలో ఇతర నగరాలతో కాదు, నేను ఇతర దేశాలతోని. ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు, మళ్ళీ రియలిస్టిక్ గా గ్లోబల్ మాట్లాడు. సమ్మిట్ కి ఇన్విటేషన్స్ ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ కూడా వెళ్ళి మరి ఇన్విటేషన్స్ ఇచ్చొచ్చారు. అందరూ ఇట్లా డివైడ్ అయ్యి, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిండ్రు, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారిని, ఇక్కడనేమో తెలంగాణ అని మాట్లాడతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అక్కడ పోయి ప్లీజ్ 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 రావా మా సమిట్ కి రావా అని అక్కడ పోయి బతంలాడుకున్న పరిస్థితి. కర్ణాటక ఆయన వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆయన వచ్చి బెంగళూరు గొప్పది, తెలంగాణ చిన్న రాష్ట్రం, మాకంటే తక్కువనే ఐటీ ఎక్స్పోర్ట్స్, బెంగళూరే గొప్ప అని ఆయన వచ్చి మాట్లాడబట్టే. ఇతర చోట్లు కూడా చాలా చోట్లు పోయినరు వాళ్ళు, ఎవరు వచ్చినట్టు లేరు. మమతా బెనర్జీ గారిని కూడా అడిగారు, మమతా బెనర్జీ గారు రాలేదు. స్టాలిన్ గారిని అడిగారు, స్టాలిన్ గారు కూడా రాలేదు. సో ఒకటేమో వారి అలయన్స్, ఒకటండి ఇది ఒక కాంగ్రెస్ సమిట్, కాంగ్రెస్ ఇట్లాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ వ్యక్తి. సో దాంతోని వాళ్ళ రాష్ట్రానికి లాభం అయ్యేటట్లేదు. అల్టిమేట్ గా రాష్ట్రంలో ఉన్న రైతులు, మా పత్తి సోయా ఈ రైతులందరూ కూడా మా పంటను కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. రేపు మళ్ళా రైతు భరోసా, కానీ రైతులు కూడా సక్సెస్ అయి ఉన్నారు అనేసి. అల్టిమేట్ గా ఫ్లాప్ అయిన దాన్ని ఏదో డైవర్షన్. ఇవాళ చూడండి, గ్యారంటీస్, డిక్లరేషన్స్, 420 హామీల గురించి చర్చ లేదు. అందుకే ఆ చర్చ నుంచి తప్పించుకోవాలంటే 2047 అనే ఒక సినిమా, అప్పటి వరకు ఎవరు ఉండరో తెలియదు, అప్పటి వరకు అయితే నేను మోసం చేసుకుంటూ ఉంటా మిమ్మల్ని అని రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త స్క్రిప్ట్ నడిపిస్తున్నారు. రైట్ సార్, డిస్కషన్ లో జాయిన్ అయినందుకు మన్నే క్రిషాంక్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి తెలంగాణలో అయితే కాంగ్రెస్ విధ్వంస పర్వానికి అయితే 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో దాదాపు 2.5 లక్షల కోట్లు అయితే అప్పు చేశాడు. కానీ రాష్ట్ర ఆదాయాన్ని మాత్రం పాతాళానికి దిగజార్చాడు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టేట్ ట్యూన్.